జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఈరోజు పర్వతగిరి మండలంలోని ప్రతి గ్రామాన పల్లెన తండన మరి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాటు అనేకమైనటువంటి అంశాలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజాప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, అంతేకాకుండా వ్యక్తిగత పరిశుభ్రత మరి ఒంటి పరిశుభ్రత ఇంటి పరిశుభ్రత కాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల అవి మనం తినే ఆహారం మీద ఈగలు దోమలు గుడ్లు పెట్టి వచ్చి వాలినట్లయితే కుట్టినట్లయితే అనేకమైనటువంటి రోగాల బారిన పడతాం. కాబట్టి దయచేసి నిర్దేశించిన ప్రాంతాలలో చెత్త వేయాలి. అంతేకాకుండా పిల్లలకు బండ్లు ఇవ్వకూడదు. అదేవిధంగా పిల్లలకు మరి మద్యపాన నిషేధించాలి. ఊళ్ళల్లో మద్యపానం ఎక్కువ అవుతా ఉంది. పిల్లలు కూడా గంజాయికి డ్రగ్స్ మరి కొకైన్ లాంటి పదార్థాలకు నిషేధాన్ని విధించాలి. వాళ్ళు ఆ మద్యాన్ని తీసుకొని ఏ విధంగా మరి చేస్తా ఉన్న వికృత చేష్టలు అనేకమైనటువంటి దారి దోపిడీలు దొంగతనం అగత్యం చేస్తూ ఉన్నారు. దయచేసి మన తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా మీరందరూ కూడా మరి పాటించాల్సిందిగా మనం చేస్తూ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మరుగుదొడ్లు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటిలో ఉండాలి. బహిర్గత మలమూత్ర విసర్జన చేయకూడదు. ఇంట్లోనే బాత్రూమ్లు కట్టుకోవాలి, లాట్రూమ్లు. గవర్నమెంట్ కూడా సహకరిస్తాం. కూడా దయచేసి మీరందరూ కూడా వీటిని సజ్జం చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు తమ్ముడు